హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ నేమ్ వచ్చేసి రత్న మీషో ఫైన్స్ అండి. ఈరోజు నేను స్టిచ్డ్ బ్లౌజ్ అయితే రివ్యూ చేయబోతున్నాను. నేను దీన్ని మీషోలో తీసుకున్నానండి. ఇది వచ్చేసి రెడ్ కలర్లో అయితే వచ్చింది బ్లౌజు. థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. కాటన్ ఫ్యాబ్రిక్తో అయితే వచ్చిందండి. ఇది రెడీమేడ్ స్టిచ్డ్ బ్లౌజ్ అండి. ఇది క్వాలిటీ అయితే బాగుంది, క్లాత్ కూడా బాగుంది. ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది, చూసారుగా ఎంత బాగా వచ్చిందో వర్క్. చిన్న చిన్న లిటిల్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. బాగుంది, క్వాలిటీ బాగుంది, నాకైతే నచ్చింది. బ్లౌజ్ చుట్టూ చిన్న గోట్ లాగా వచ్చింది. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. వర్క్ కొంచెం కూడా డిస్టర్బెన్స్ లేకుండా, దారాలు లేకోకుండా మంచిగా నీట్గా అయితే వర్క్ చేశారండి. చాలా బాగుంది. ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఫ్లవర్స్ వచ్చినాయండి, చిన్న చిన్న ఫ్లవర్స్. ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి. ఇది వచ్చేసి ఉక్స్లు అయితే ఇచ్చారండి మనకి. ఉక్స్లు ఫ్రంటే వచ్చినాయండి, బ్యాక్ సైడ్ కాదు. బ్యాక్ సైడ్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. నేనైతే పెద్ద సైజు పెట్టానండి. నాకు సైజు కరెక్ట్గా తెలియక పెద్ద సైజు అయితే ఆర్డర్ చేశాను. మీరైతే సైజు చూసుకొని పెట్టుకోండి. చూడండి బ్లౌజ్ అంతా వైట్ కలర్ గోట్ లాగా వేసి ఇచ్చారండి. బాగుంది. సిల్క్ శారీస్ మీదకైనా, కాటన్ శారీస్ మీదకైనా బాగుంటుంది. మనం క్లాత్ తీసుకొని లైనింగ్ వేసుకొని కుట్టించుకుంటేనే చాలా కాస్ట్ అవుతుందండి. ఇది లో బడ్జెట్లో, చాలా తక్కువలో మనకి క్లాత్ వాళ్ళే స్టిచ్డ్, మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్, మనం ఈ వర్క్ బయట వేయించుకోవాలంటేనే చాలా కాస్ట్ పడిద్ది మనకి. అలాంటిది వర్క్తో సహా మనకి ఇంత తక్కువ ప్రైస్లో వచ్చిందంటే చాలా అంటే చాలా బెస్ట్ అండి. ఇది బ్లౌజ్ కుట్టించుకోవడానికి టైం లేని వాళ్ళకి ఇలాంటి బ్లౌజులు బాగా సెట్ అవుతాయండి. వర్క్ చూసారా, ఎంబ్రాయిడరీ వర్క్ ఎంత పెద్దగా వచ్చిందో. బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి కూడా అలానే వచ్చింది. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చిందండి. కలర్ కూడా బాగుంది. వైట్ శారీస్ మీదకి కానీ, ఏ శారీ మీదకైనా, బ్లాక్ శారీ మీదకి కానీ, గ్రీన్ శారీ మీదకి కానీ, ఏ కలర్ శారీ మీదకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి బ్లౌజ్. చాలా అంటే చాలా బాగుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా మీషోలోనే తీసుకున్నానండి. ఇది పింక్ కలర్ అండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ ఒక్కటే నాకు కొంచెం డిసప్పాయింట్ చేసిందండి. నాకు ఎందుకో కొంచెం కలర్ షేడ్ అయినట్లు అనిపించింది. వర్క్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చిందండి. వర్క్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. క్లాత్ కొంచెం థిన్గా ఉంది, కొంచెం కలర్ షేడింగ్ లాగా నాకు అనిపించింది. ఫోన్లో అయితే బాగానే కనిపిస్తుంది, కానీ రియల్గా అయితే కొంచెం కలర్ షేడింగ్ లాగా ఉంది. వర్క్ మాత్రం బాగుంది. చూసారా, క్లాత్ కొంచెం థిన్గా ఉంది. మేబీ 1 వాష్ తర్వాత ఏమన్నా సెట్ అవుతుందేమో. ఇది కూడా ఆర్డర్ చేసుకోండి మీకు నచ్చితే. చూసారా ఫ్లవర్స్ ప్యారెట్స్ ఎలా వచ్చాయో. డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా చేశారండి, ఎక్సలెంట్గా ఇచ్చారు. నేనైతే లాంగ్ వీడియో చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే దయతో మన్నించండి. మీ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఇంకా ఎట్లా మాట్లాడితే బాగుంటుందో, వీడియోలు ఎలా చేస్తే బాగుంటుందో కొంచెం చెప్పండి, నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారండి ఈ బ్లౌజ్కి వచ్చేసి. హ్యాంగింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. బ్లౌజ్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్, ప్యారెట్స్, ఫ్లవర్స్ బాగున్నాయండి. కాకపోతే క్లాత్ ఒక్కటే కొంచెం థిన్గా ఉంది. దీనికి కూడా ఫ్రంట్ హుక్స్లే ఇచ్చారండి. బ్యాక్ సైడ్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఫ్రంట్ అయితే ఫ్రంట్ హుక్స్లు వచ్చాయండి. దీనికి కూడా బ్లౌజ్ మొత్తం బ్లాక్ కలర్ గోట్ లాగా వచ్చిందండి. మా సైడ్ అయితే మేము గోట్ అనే అంటాం, మరి మీరేమంటారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోమాకండి. నా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో